జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నమామి ధన్వంతరమాదిదేవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుభయం మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనా. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఈ పునర్నవాన్ని ఏ విధంగా వాడితే ఉబ్బసని తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మన తెల్ల గలిచేరు అని దీన్ని తీసుకొని రండి. ఇవి పొలాల గట్ల పైన కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది, అలాగే ఖాళీ ప్రదేశాల్లో కూడా దొరుకుతుంది. ఈ పునర్నవ ఆకుని తీసుకొని వచ్చి ఇది కొమ్మతో పాటుగా తీసుకొని వచ్చి శుభ్రంగా కడగండి. ఒక ఆకుకూరను ఏ విధంగా అయితే వండుతారో మన స్త్రీమూర్తులకి బాగా తెలుసు. ఆ విధంగా దానిని శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దానిని మీరు ఏం చేస్తారు అంటే చక్కగా ఒక కూర వండుకున్నట్లుగా, ఆకుకూర వండుకున్నట్లుగా ప్రతిరోజు కూడా మీ వంటలలో ఖచ్చితంగా ఇది ఉండాలి. మీ వంటలో ఒక పప్పు ఆకుకూర వండుకున్నట్టుగా, లేదంటే ఏదైనా కూర స్థానంలో ఈ కూరనే పునర్నవాన్ని తీసుకొని వచ్చి కూరగా వండుకుని తింటూ ఉంటే ఈ ఉబ్బస అనే సమస్య అతి త్వరలోనే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. దీనికోసం ఏం చేస్తూ ఉంటారంటే స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు, లేదంటే ఇన్హీలర్స్ వాడుతూ ఉంటారు. వీటి వలన సమస్య తగ్గినా తగ్గకపోయినా మరొక సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చే ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఆచరిస్తే గనక తప్పకుండా మంచి ప్రయోజనం వచ్చే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.